మాగంటి సునీత ఈమె ఎట్లా టార్గెట్ చేసిరంటే కాంగ్రెస్ వాళ్ళు, ఇది కూడా పెద్ద మైనస్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. ఎప్పుడైనా ప్రత్యర్థి లెక్కనే చూడాలి. ఒకసారి తక్కువ చేసి చూడడము, ఒకసారి ఎక్కువ చేసి చూడడము, ఏదో మేమే బలవంతులము, మాకంటే బలవంతుడు ఎవడు లేడని ఒక కథ ఉంటుంది కదా. కుందేలు తాంబేలు పోటీ పెట్టుకుంటాయి. కుందేలు తాంబేలు పోటీ పెట్టుకొని తాంబేలు చూసి కుందేలు నవ్వుతుంది. నువ్వెంత, నువ్వేం నడుస్తావు నాతో పాటి, నేను కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల నువ్వు నాకు విధించినటువంటి లైన్ ఏదైతే ఉందో, నా టార్గెట్ ఉందో ఆడికి వెళ్ళిపోతా. నేను పెద్దగా నాకు అది పనే కాదు, ఈ నుంచి ఆడు ఉరకడం ఒక నిమిషంలో ఉరికేస్తా. నువ్వు చిన్నగా అడుగులేసే లోపల ఆడుకోయే లోపల నేను 100 రౌండ్లు వేస్తా ఆడికి. నీతో నాకు పోటీ ఏంది అని చెప్పేసి తాంబేలుని ఎక్కిరిస్తుంది కుందేలు. ఎక్కిరిసి రెండింటికి పోటీ పెట్టుకొని సరిగా అని చెప్పేసి పోటీలో ఉరికితే గిది ఎప్పుడు పోవాలి, నాతో ఉరుకుతుందా ఇది మెల్లగా దాని దగ్గరికి పోయే లోపల నేను ఒక మంచిగా కునికేసుకొని చిన్న పండుకొని లేచిపోతా. అది పెద్ద ముందర అది పెద్ద కౌంటే కాదని చెప్పేసి తాంబేలు చిన్నగా నడక అంటే పోటీ ప్రారంభం కాగానే ఈ కుందేలు ఏం చేసింది, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఓ కునికేదామని చెప్పేసి పడుకుంది. తాంబేలేమో పాపం దానికి నడుచుకుంటా మెల్లగా నడుచుకుంటా తన లక్ష్యం వైపు, టార్గెట్ వైపు ముందుకు పోతా ఉన్నది. ఈ కుందేలు మెల్లగా రెస్ట్ తీసుకొని మెల్లగా పోదాంలే అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో పడుకున్నటువంటి కుందేలు మెల్లగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. నిద్రలకు జారుకున్నాక ఆ తాంబేలు మెల్లగా అడుగు వేసుకుంటూ పోయే వరకే ఆడిపోయింది. నిజంగా ఆ టార్గెట్ రీచ్ అయింది, టార్గెట్ను ముద్దాడింది. అప్పుడు లేచి చూస్తారకే అప్పటికే తాంబేలు ఆ లైన్ దాటేసింది. ఈ కుందేలు ఓవర్ కాన్ఫిడెన్స్తో పండుకుంది కదా, ఓడిపోయి నోరలో పెట్టింది. నవీన్ యాదవ్ పరిస్థితి కూడా సేమ్ గట్లనే ఉన్నది. ఇలా జూబ్లీ హిల్స్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కరెక్ట్ కాదు. నువ్వు యువకుడివి కావచ్చు, నువ్వు 2-3 సార్లు పోటీ చేయొచ్చు, యువకుల్లో నీకు ఒక పేరుండొచ్చు, మంచి అవకాశం ఉండొచ్చు, గెలిచే అవకాశం ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా మన ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రత్యర్థిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్కువ అంచనా వేయకూడదు. మాగంటి సునీత ఒక మహిళ కావచ్చు, ఒక భర్తను కోల్పోయినటువంటి మహిళ కావచ్చు, గామ నాకు పోటీ ఏంది, నేను ఈజీగా గెలిచేస్తా అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్సే ఇవాళ నవీన్ యాదవ్ కొంప ముంచుతూ ఉంది. వీళ్ళు చేసినటువంటి హ్యూమిలేషన్, ఆమె ఎవరైతే ఉన్నారో మాగంటి సునీతని అన్ని రకాలుగా హ్యూమిలేట్ చేసిరు వీళ్ళు. అన్ని రకాలుగా ఆమె పోటీనే కాదు, ఆమెను బలవంతంగా నిలబెట్టారు, ఇట్లా చేసిరు అట్లా చేసిరు అని చెప్పేసి ప్రచారం చేసి వీళ్ళ సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులు వీళ్ళు ఎగతాళి చేసి ఆమెను హ్యూమిలేట్ చేసిరు, ఏడిపించిరు, ఆమె ఏడుపు మీద రాజకీయం చేసిరు. ఇవన్నీ కూడా వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్. నవీన్ యాదవ్ కింద ఆమె పోటీనే కాదు అనేటువంటి చెప్పడం ఇంటెన్షన్ ఇలాది. కానీ ఆ ఓవర్ కాన్ఫిడెన్సే నవీన్ యాదవ్ కొంప మున్సిపోతుంది. రేపు రిజల్ట్లో అది కనబడబోతూ ఉన్నది. ఇవన్నీ వాళ్ళకు వాళ్ళు చేసుకున్నటువంటి చేజేతలు చేసుకున్నటువంటి నష్టమే. ఏం చేశారంటే మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందారు. ఆయన చనిపోయిన తర్వాత ఎవరు కూడా భర్త చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత భర్త గుర్తుకు రాకుండా ఏడవకుండా ఉంటారా? కానీ దాని ఎవడు రాజకీయం విషయం. అయితే ఆయన చనిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్లో అనివార్యంగా ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికలో ఇప్పుడు అది సిట్టింగ్ స్థానం. ఇప్పుడు బేసిక్గా మాగంటి గోపీనాథ్ గారికి ఈ జూబ్లీ హిల్స్లో 5 సంవత్సరాల కోసం 5 ఇయర్స్ కోసం ప్రజలు ఓట్లు వేసారు. మాగంటి గోపీనాథ్ గారికి 5 సంవత్సరాల పాటు నువ్వు మా ఎమ్మెల్యే అని చెప్పేసి ఆయనకు ఓటేసారు. కానీ ఆయన అకాల మరణం చెందిన 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది. ఆ మిగిలిన 3 సంవత్సరాల టర్మ్ కోసం ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల్లో మాగంటి సునీతని బీఆర్ఎస్ పార్టీ మా అభ్యర్థి అని చెప్పేసి ప్రకటించింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకే ప్రజలు ఓటేసారు, మళ్ళా వాళ్ళకే ఇవ్వడం న్యాయం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. మాగంటి సునీతకి టికెట్ ఇచ్చి ఆమెను బరిలో దింపిన తర్వాత అసలు ఈమె అభ్యర్థిత్వం ఖరారు అయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళ ఎగతాళి ఎట్లా మీరు చూడాలి, ఒకసారి అబ్జర్వ్ చేయాలి. గామ పోటీనే కాదు, ఆమె ఇట్లా తుక్కుట్లో ఓడిపోతుంది, అసలు ఆమెకు రాజకీయమే తెలియదు, ఆమె బయటికి ఎన్నడూ రాలేదు, రాజకీయం చేయలేదు, మాట్లాడలేదు ప్రజలతోటి అనేటువంటి ఒక చులకన భావాన్ని, ఒక మహిళ మీద చులకన భావాన్ని చేసేటటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేసింది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. చివరికి ఏమైంది, ఆమె రోజు రోజుకి బాగా స్ట్రెంగ్తన్ అయింది. అభ్యర్థిత్వం ప్రకటించిన కానుంచి ఆమె ప్రజల లోపలనే ఉన్నది. ప్రజల లోపల ఆమె ఉండడమే కాదు, ఆమెకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి.
ఆ ముగ్గురు కూడా ప్రజాక్షేత్రంలోనే ఇంటింటికి తిరుగుకుంటా ఎన్నికల ప్రచారం చేసిరు. ఒక అమ్మాయికి అయితే కాలుకు ఏదో ఫ్రాక్చర్ అయితే కూడా ఆ కట్టుకొని కూడా తిరిగింది ఆ అమ్మాయి. ప్రతి ఇంటికి తిరిగి మా నాన్నకు మీరు ఓటేసిరు, ఇప్పుడు మా అమ్మకు అవకాశం కల్పించండి, తప్పకుండా మేము మీ వెనకాల ఉంటాం, మీకోసం కొట్లాడతామని చెప్పేసి వాళ్ళు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారు. ఈమె ఏడ గెలుస్తుంది, ఈమెతో ఏమవుతుంది అని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఆమె. కానీ అవన్నీ దిగమింగుకుంటా, అవమానాలన్నీ భరించుకుంటా, కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి అవన్నీ కూడా భరించుకుంటా ఆమె ఎన్నికల ప్రచారంలో కానీ ఆమె ప్రజల్లో కలిసిపోవడం కానీ ఇట్లాంటి కార్యక్రమాన్ని ఆమె చేసుకుంటా పోయింది. ఆమె మాకు పోటే కాదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేశారు. ఆమె మెల్లమెల్లగా పోతూ ఉన్నది, ప్రజల్లో బలం అవుతూ ఉన్నది, ప్రజల నుంచి ఆమెకు మద్దతు వస్తూ ఉన్నది. మరొక వైపు బీఆర్ఎస్ నాయకత్వం కూడా జూబ్లీస్ మీద ఫోకస్ చేసింది. వాళ్ళు కూడా బలంగా ప్రచారం చేస్తున్నారు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మాగంటి సునీతకి కొంత అడ్వాంటేజ్గా మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అరే ఇదేదో కథ అవుతూ ఉన్నది, అక్కడ కొంచెం వర్కౌట్ అవుతూ ఉందని చెప్పేసి ఇక కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తర్వాత ఆమె ఒక సభలో కన్నీళ్లు పెట్టుకున్నది. కన్నీళ్లు పెట్టుకుంటే ఈ కన్నీళ్ల మీద కూడా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆమె కన్నీళ్ల మీద కూడా చిల్లర కామెంట్లు చేసి, ఇప్పుడు భర్త చనిపోయినటువంటి భార్య ఏడవకపోతే నవ్వుతుందా అండి? జీవిత భాగస్వామి సర్వస్వం అనుకొని ఉంటారు ఎవరైనా. ఆయన చనిపోయిన అకాల మరణం చేత ఆమె కన్నీళ్లు పెట్టుకున్నది. ఇప్పుడు భర్త గుర్తొస్తే ఏడవకపోతే నవ్వాలనా? ఈ ఎగతాళి మాటలు మాట్లాడారు పొన్నం ప్రభాకర్, తుమ్మల, మిగతా వాళ్ళందరూ కూడా. సోషల్ మీడియాలో కూడా ఆమె కన్నీళ్ళ మీద ఒక నెగిటివ్ ప్రచారం చేశారు. అది కాస్త ఇంకెంత కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసింది, భయంకరంగా డ్యామేజ్ చేసింది. పొట్టుగానే జనం తిట్టడం మొదలుపెట్టారు. మైకి పెడితే చాలు పొట్టు తిట్టిరు. సిగ్గు లేదు మాట్లాడినోనికి. భర్త చనిపోతే ఏడవకపోతే నవ్వుతారా? రేపు వాళ్ళు చస్తే వాళ్ళ ఇంట్లో ఏడుస్తారా, నవ్వుతారా అని చెప్పి ప్రజలే తిట్టిరు. దాంతో అది డ్యామేజ్ అయిపోయింది. అప్పుడు ఆమె ఇంకింత బలంగా తయారైంది. ఆమె ఓట్ల కోసం ఏడ్చిందా, నిజంగానే గోపీనాథ్ గారు గుర్తొచ్చిరా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఓట్ల కోసం ఎవరు కూడా మరి ఆ రకంగా చేయరు. మరి అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఏడ్చిరు చార్మినార్ కాడుకోయి. దేనికి ఏడ్చిండు ఆయన? ఓట్ల కోసం ఏడ్చిండా? కవంపల్లి సత్యనారాయణ కూడా ఏడ్చిండు. దేనికి ఏడ్చిండు? ఓట్ల కోసం ఏడ్చిండా? కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది ఏడ్చిరు. ఈ ఒక్కసారి అవకాశం వీరమ్మ, లేకపోతే నేను చేస్తానమ్మా బతనమ్మ అని చెప్పి ఏడ్చిరు. ఇవన్నీ ఓట్ల కోసం ఏడ్చిరా? ఇవన్నీ గుర్తు చేసి జనం తిట్టడంతో ఆమె ఇంకింత బలంగా అయింది. దాని తర్వాత ఈ ఎవరైతే మాగంటి సునీత తరఫున ఆ కూతుర్లు ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ కూతుర్ల ప్రచారానికి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఆ ఇద్దరు అమ్మాయిలు, ఆమె కొడుకు ముగ్గురు చేస్తున్నటువంటి ప్రచారం అయితే ఉందో ఆ ప్రచారానికి మంచి రెస్పాన్స్ వస్తుందో, ప్రజల నుంచి కూడా రియాక్షన్ వస్తూ ఉన్నది. దాంతో ఎట్లనే చేసి ఇలా ఆపాలని చెప్పేసి ఆ అమ్మాయిలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా అక్కడక్కడ పోలీసులు ఆటంకం కల్పించే ప్రయత్నం చేశారు. అది కూడా ఆమెకు అడ్వాంటేజ్ అయ్యింది. వీళ్ళు ఎన్ని నెగిటివ్ చేసుకుంటూ వచ్చినా అయ్యింది. 4 నామినేషన్ సెట్లు వేసింది. ఎందుకు 4 వేసింది అని చెప్పేసి నెగిటివ్ ప్రచారం చేశారు. అది కూడా ఆమెకు అడ్వాంటేజే అయ్యింది. అయితే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఒక నాయకుడు నిలబడతాం బీఫామ్ వేస్తే అదే పార్టీ నుంచి ఇంకొక వ్యక్తిని కూడా వేయించి పెడతారు. ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి దగ్గర వాళ్ళతోనో ఆ పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులతోనో వేయించి పెడతారు నామినేషన్. ఎందుకంటే ఏ కారణం చేతనైనా కానీ ఈ నామినేషన్ రిజెక్ట్ అయితే మళ్ళా వాళ్ళని బరిలో ఉంచడం కోసం. సో ఇట్లా మాగంటి సునీత గారి నామినేషన్ వేసిన తర్వాత ఎంతకైనా మంచిది, ఏమైనా కుట్రలు చేసి నామినేషన్ రిజెక్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి తోటి, పీజీఆర్ కొడుకున్నాడు కదా, విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించారు. వేయించేస్తే అభ్యర్థిని మార్చేస్తున్నారు. ఆమె వీక్ అని తెలిసిపోయింది. ఆమె సింపతి వర్కౌట్ కాలేదు కాబట్టి అభ్యర్థిని మార్చేస్తున్నారు అని చెప్పేసి ఒక రాంగ్ ప్రాపగండా తీసుకపోయారు. నేను దాని మీద వీడియో కూడా చేసిన. అది చాలామంది చూసారు, ప్రజలు 40,000 మంది దగ్గర చూసారు. ఆ రాంగ్ ప్రాపగండా చేసారు. అది కూడా బెడ్స్ కొట్టింది. నిన్న ఆమె నామినేషన్ యాక్సెప్ట్ చేసిరు, అయిపోయింది. ఎందుకు చేసిరు అంటే కొంత ఈమె నామినేషన్ ఏమైనా రిజెక్ట్ చేసారు అనుకో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. ఇదైపోయినాక చివరి అస్త్రంగా నిన్న మాగంటి వారసుడు నేనే అని చెప్పేసి తారక ప్రద్యుమ్న అనేటువంటి ఒక యువకుడి చేత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు కాంగ్రెస్ నాయకులు. మాగంటి గోపీనాథ్ భార్య సునీత కాదు, ఆ ముగ్గురు పిల్లలు ఆయన సంతానం కాదు, నేనే అసలైన వారసుడిని అని చెప్పేసి తారక ప్రద్యుమ్న అనేటువంటి ఒక యువకుడి చేత ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయించారు.
అప్పటికే ఆమె నామినేషన్ కూడా యాక్సెప్ట్ చేసిర్రు, అయిపోయింది. ఈ ప్రయత్నం చేసి కూడా ఆ ప్రయత్నం కూడా తిప్పి కొట్టేసిర్రు. అక్కడ కూడా ఈమె నామినేషన్ రిజెక్ట్ చేయడం కోసం చాలా కుట్రలు కుతంత్రాలు చేసిర్రు, అవన్నీ కూడా పోయినాయి. ఇంత చేసేసి ఇప్పుడు చివరికి ఇప్పుడు ఆమెనే అభ్యర్థి ఖరారు అయిపోయింది. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎట్లా విత్డ్రా చేసుకుంటాడు, మిగతా అంతా అయిపోతుంది. ఇప్పుడు ఇచ్చినట్టు కంప్లైంట్ కూడా నిలబడదు, ఇవన్నీ కూడా అయిపోతుంది. మరి ఒక బలహీనమైనటువంటి అభ్యర్థి అనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంటే గిన్ని ప్రయత్నాలు ఎందుకు చేయాలి మాగంటి సునీత మీద? ఓడిపోయేట ఆమెను కావచ్చు, లేకపోతే ఆమె పెద్ద బలమే కాకుండొచ్చు, ఆమె వీక్ క్యాండిడేట్ అని మీరు అనుకున్నప్పుడు ఈ రకంగా ఇన్ని ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఏంది? ఇద్దరు మంత్రులు ఆమె కన్నీళ్ళ మీద ఎగతాళి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు అబ్జర్వ్ చేస్తలేరా? అలా నియోజకవర్గంలో ఓట్లు అంటే ఎవరికి వేయాలి, ఎవరికి వేయకూడదు, ఇవాళ మన దగ్గరకు వచ్చినోడు రేపు ఎట్లొస్తాడు, ఏ రకంగా వస్తాడు, ఇవాళ దండం పెట్టుకుంటూ వచ్చి రేపు ఇటు దారికారు లెక్క వస్తాడు, ఇవాళ ఆడొచ్చి దండం పెడతాడు మనకు ఓట్ల కోసం, రేపు మనం పోయి వానికి కాలు పట్టుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తారు కదా ప్రజలు. ఇక్కడ జూబ్లీహిల్స్ కాదు ఎక్కడైనా ఆలోచిస్తారు. సో కాబట్టి ఇవన్నీ ఆలోచించే ప్రజలు మెల్లమెల్లగా వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అది దెబ్బ కొడతా ఉన్నది, అది అర్థమవుతలేదు. ఇంకా కూడా వీళ్ళు ఇంకా తేరుకోకపోతే ఇంకా కూడా నెగిటివ్ అయ్యేటువంటి అవకాశము కనపడతా ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడైనా సరే ప్రత్యర్థిని వాళ్ళని ఎగతాళి చేస్తూ వాళ్ళతో మనకు పోటే కాదు అనేటువంటి ఒక హెచ్చరికంలో ఉంటే వీళ్ళే హెచ్చరికం అయిపోతారు. సో అది ఈ విషయంలో తేలిపోతా ఉన్నది, మాగంటి సునీత విషయంలో తేలిపోతా ఉన్నది.